హాయ్ ఫర్జాన్. హాయ్. హౌ ఆర్ యూ? ఐయామ్ ఫైన్. హౌ డు యూ ఎంజాయ్? సెలబ్రేట్ చేసుకున్నావు మంచిగా. చాలా బాగా. సలార్ చాలా పెద్ద హిట్ అయింది కదా, ఎక్స్పెక్ట్ చేసావా? నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్ అది అంత పెద్ద పాన్ ఇండియా అసల. ఓకే, స్క్రీన్ మీద ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో స్క్రీన్ మీద చూసుకున్నావు కదా, ఎలా ఎక్స్పీరియన్స్ చేసావు? నాది సార్‌తో, ప్రశాంత్ నీల్ సార్‌తో, ప్రభాస్ సార్‌తో చాలా బాగా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదు అంత పెద్ద పాన్ ఇండియా మూవీ అంత పెద్ద స్టార్‌తో. ఓకే. ఓకే, నీతో షూటింగ్లోకి అమ్మా నాన్న కూడా వచ్చేవారా? ఆ! వచ్చేవారా? ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారా నీకు ఫ్యామిలీలో, ఇలా చేయి అలా చేయని? అలా ఏం లేదు. అంటే షూటింగ్ అప్పుడు ఇలా ఎక్స్‌ప్లెయిన్ అయితే ఇద్దరు చేస్తారు. చేసి వాళ్ళు కూడా సపోర్ట్ బానే ఇస్తారు. నువ్వు ఫస్ట్ ఆడిషన్స్‌కి వెళ్ళావు కదా, నీకు ఏ డైలాగ్ చేపించారు? అంటే సలార్‌తోటే చేయించారా లేదా వేరేదేమైనా చేయించారా? సలార్‌ది. సలార్ ఒకసారి చేయవా? మనల్ని కాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను. దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదనే! అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. రాక్షసుడన్నా వస్తాడేమో అని. ఓహ్! చాలా బాగా చేశావు. అంటే ఇప్పుడు ఒకలాగున్నావు. డైలాగ్ చెప్పు అనగానే మొత్తం మార్చేసావు అవుట్‌పుట్ అంతా. అంటే ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు? 10థ్ జూనియర్ 10థ్. 10థ్ క్లాస్. ఎలా మేనేజ్ చేస్తున్నావు ఈ మూవీ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ? ఇది నాకు స్కూల్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి మాకు టీచర్స్ కానీ అటు నుంచి ప్రిన్సిపల్ కానీ ఎక్కువ అంటే ఇది అయిపోయింది కూడా సిలబస్ మళ్ళీ రిపీట్ చేయడం అనేది చేస్తారు. ఓకే. మేనేజ్‌మెంట్ సపోర్ట్ ఉందా? స్కూల్ మేనేజ్‌మెంట్ ఆహా! సపోర్ట్? ఇవన్నీ హాలిడేస్ తీసుకోవాలి, లీవ్ తీసుకోవాలి. సో, ఆడిషన్స్‌లో డైలాగ్ చేపిచ్చారు. సెలెక్ట్ అయిపోయావు గదా, ఎలా అనిపిచ్చింది? నువ్వు సెలెక్ట్ అయిపోయావు, ఇంత పెద్ద మూవీకి సెలెక్ట్ అయ్యావు అని చెప్పగానే హౌ డు యూ ఫీల్? సెలెక్ట్ అయ్యాక నేను షాక్. ఇంకా యాక్చువల్లీ నాకన్నా ముందు చాలా మందిని చూసారు. అండ్ చాలా మందిని ఆడిషన్ తీసుకున్నారు. నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే. నేను సెలెక్ట్ అయ్యాక ఇంకా నేను షాక్‌లో పడిపోయా. అంత పెద్ద మూవీలో అసలు సెలెక్ట్ అయ్యానా అన్నంత షాక్‌లో ఎళ్ళాను. ఓకే. సో, ప్రభాస్ గారితో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఎలా ఉంటారు ఆయన సెట్స్‌లో? చాలా ఫ్రెండ్లీ. ఒక కూల్ మ్యాన్ లాగా ఉంటారు. అసలు 'ప్రభాస్ సార్' అన్నట్టు అనిపించదు. ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా అనిపిస్తది. ఓకే. ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు అసల. 'ప్రభాస్ సార్‌తో' అంత పెద్ద స్క్రీన్ పైన 'ప్రశాంత్ నీల్ సార్' గాని, 'ప్రభాస్ సార్' గాని చాలా ఫ్రెండ్లీ.